నేను అడుగుతా ఉన్నా, ఈ జీవో ఎందుకు వచ్చింది అంటే వాళ్ళకి తెలియకుండా వచ్చిందా? చంద్రబాబు నాయుడు గారికి తెలియకుండా వచ్చిందా? హోంమంత్రి గారికి తెలియకుండా వచ్చిందా? నిజంగా చంద్రబాబు నాయుడు గారికి హోంమంత్రి గారికి తెలియకోకుండానే ఈ జీవో వస్తే వాళ్ళంత అసమర్థులు ఈ దేశంలో ఎవరూ లేరని అర్థం. అంతేగా, పాలనలో కూడా వాళ్ళకి ఏం తెలియకుండా జీవోలు వస్తున్నాయన్నమాట. ఎందుకు ఇంక మీ ప్రభుత్వం ఎందుకంటున్నా? దీనిలో ఏమన్నారు? నేను ఇక్కడ కొన్ని మాటలు కూడా చదువుతాయి. కేర్ఫుల్ ఎగ్జామినేషన్ అంటారు. దీనిలో కేర్ఫుల్గా ఎగ్జామినేషన్ చేసి డిలో కండోనేషన్ పిటిషన్ కూడా, అంటే తునిలో కేసు కొట్టేసిన తర్వాత మళ్ళీ అప్పీల్ చేయడానికి ఇంత టైం ఉంటుంది. ఆ టైం కూడా అయిపోయింది. ఆ టైం అయిపోయిన దాన్ని కూడా డిలే కండోన్ చేయమని పిటిషన్ పెట్టమన్నారు. విన్నారా? డిలో కండోన్ చేయమని పిటిషన్ పెట్టి ఆ పిటిషన్ ఎలవ్ చేయించుకుని, అంటే అయ్యా మేము అనుకున్న సమయంలో మేము అప్పీల్ చేయలేకపోయాం కాబట్టి, ఫలానా కారణాల వల్ల మేము అప్పీల్ చేయనందుకు డిలే అయింది కాబట్టి ఆ డిలోని కూడా మీరు క్షమించి వదిలేసి మా అప్పీల్ని తీసుకోవాల్సిందిగా చేయమని జీవో ఇష్యూ చేశారు హోమ్ డిపార్ట్మెంట్. మరి ప్రభుత్వానికి తెలియదు, ప్రభుత్వం దీన్ని విత్డ్రా చేసుకుంటుంది. నిన్న వాళ్ళు ఎందుకు విత్డ్రా చేసుకుంటున్నారు? ఏదో స్వామి చెప్పినట్టు. ఏమయ్యా రమేష్, సంతకం పెట్టాడుగా ఎవరు? చంద్రబాబు నాయుడు. అదే మీ నాగబాబు మంత్రి ఇస్తానని సంతకం పెట్టాడు. ఎన్నాళ్ళైంది చెప్పు? 6 మాసాలు అయింది. మంత్రి ఇస్తాను సంతకం పెట్టాడు. ఇదేందో మరి నాకు అర్థం కాల. తెల్లారిపాటి 2వ తారీఖు 3వ తారీఖుని మేము చేతులు ఎత్తేస్తున్నామంటే ఎవరు నమ్మిద్దామని? మోసం కదా ఇది? అన్యాయం కదా ఇది? కమాన్ రమ్మని చంద్రబాబు నాయుడు గారిని వచ్చి చెప్పమనండి. అయ్యా మేము వెనక్కి వెళ్ళిపోతున్నాం, మేము పొరపాటుని మాకు ఇచ్చింది, నాకు తెలియదు, ఇది హోంమంత్రి గారు ఇచ్చారు, హోంమంత్రి గారిని చివాట్లు పెట్టాను, లేకపోతే మా లోకేష్ గారు ఇచ్చారు, మా లోకేష్ గారిని చివాట్లు పెట్టాను, సూచన మాకు తెలియదు అని ముఖ్యమంత్రి గారిని చెప్పమనండి. మేము 2వ తారీఖుని ఇచ్చినటువంటి జీవో విత్డ్రా చేసుకుంటున్నాము, పొరపాటుని ఇచ్చాము, మాకు తెలియకోకుండా వెళ్ళింది, మాకు పరిపాలనలో మేము కళ్ళు మూసుకున్నాము. ఏమండి నిన్నే అన్నాడు చంద్రబాబు, ఎక్కడ అదే ఊరండి, వెళ్ళి ఫంక్షన్కి వెళ్ళాడు రమేష్, డేగ